ఇదిగోండి గోధుమ పిండి అండి, మల్టీగ్రేట్ పిండి అండి. గోధుమ పిండి కూడా కాదండి, మల్టీగ్రేట్ అండి. ఇదిగోండి పిండి అండి. ఇదిగో కొద్దిగా ఉప్పు అండి, ఇదిగో కొద్దిగా ఇదిగోండి ఒక చిటికెడు రెండు స్పూన్లు నూకేసానండి. ఇదిగో నెయ్యి ఉంది కాబట్టి మేము నెయ్యి వేసుకుంటున్నామండి. పిండి అయితే ముద్దలా అయ్యింది చూసారు కదండి. దీన్ని బట్టి ఇది కస్తాగా అంటే గుల్లగా వస్తాయండి, కస్తా అంటే అండి. ఇదిగోండి పిండి రొట్టెల ముద్దలాగా కలిపేసామండి. ఒక 10 నిమిషాలు ఉంచేస్తానండి. అలాగా ఉంచేసి అప్పుడు దీన్ని రొట్టె కింద చేసి ముక్కలు కోసుకుని వేసుకుంటామండి. ఇలా పలసగా రొట్టె కొద్దిగా ఇంకా కొంచెం పలసం చేసి ముక్కలు కొయ్యాలండి. కానీ నా ఐడియా ప్రకారం నేను పొరాటాలో మడతెట్టుకుంటున్నానండి. పొరాటాలో మడతెట్టి నూనె వేసి ఇంకా కస్తాగంటే ఇంకా గుల్లగా వస్తాయనండి. ఇదిగోండి మనకు కావాల్సిన షేప్లో అలాగా కట్ చేసుకుంటే చాలా ఈజీ అండి. చిన్నప్పుడు మేము 10 పైసలు పెట్టుకుంటే ఎంత సర్దా పడిపోయి ఇవ్వమండి ఇట్లు కొనుక్కోవటానికండి. మినిమం రూపాయి ఇచ్చివ్వరేమండి, రూపాయి కూడా ఇచ్చివ్వరు కదా ఒక్కోసారి అండి, తీర్థాలకండి అది. ఇదిగోండి ఈ విధంగా కోసుకున్నామండి. ఇప్పుడు నూనెలో ఫ్రై చేసుకుందామండి, చూపిస్తాను. ఇదిగోండి నూనె అయితే మరిగిందండి, కొద్దిగాని వేసుకుందామండి. బాగా ఎక్కువ కూడా మరగకూడదు, గమ్ముని వేగిపోయినా లోపల మెత్తగా ఉండిపోతాయండి. ఇదిగోండి పొద్దున్న పకోడీలు వేసామండి, ఆ కడాయిలో వేసేసుకుంటున్నాం. ఇదిగోండి ఎప్పుడైనా సరే నూనె ఎచ్చబడ్డాక వేయాలండి కొంచెం, లేకపోతే నూనె లాగేస్తుందండి. ఇదిగోండి ఈ విధంగా వేగించుకుని కస్తాగా వస్తున్నాయండి, బాగున్నాయండి చూడటానికి. కొంచెం ఎరుపు వచ్చిన తర్వాత కట్ చేసి ఆఫ్ చేసి పాకం పట్టేసుకుంటామండి. ఇదిగోండి మడత పెడతాను ఎంత బాగా పొంగినాయో చూసారండి. ఇదిగోండి డబల్ కింద పొంగినాయి, ఫోల్డ్ చేసాను. ఈ విధంగా నేను ఆలోచించుకున్నానండి, అందుకని చేసాను అలాగే. వంతికి సగం బెల్లం అండి వేస్తున్నాను. దీంట్లో తీసుకున్నాం కదండి, అదిగోండి బెల్లం అండి పాకం పడుతున్నాం. ఇదిగోండి ఇది చూడండి, చాలా అసలు ఎలా అంటే మీకు వారానికి 1 రకం చేసుకుంటే ఎంత గుల్ల చూసారండి లోపలండి. తినడానికి చాలా టేస్ట్గా ఉన్నాయి, ఉట్టిగా తినేచ్చండి. వంటోడు బరువు ఎక్కువైతే వెయిట్ బాగా వస్తుందని చేస్తాడండి, మనం అంత వేసుకోవద్దండి. ఇదిగోండి మీకు ఇలా వేసి నీటిలో చూసుకోవచ్చు. కొత్త వాళ్ళు అయితే ఇలా చూసుకుని అది జరగకుండా ఉండాలండి. ఇంకొక నిమిషం అండి, దగ్గర పడింది. ఇదిగోండి ఇలా జరగకూడదండి, జరగకుండా ఉంటే అది పర్ఫెక్ట్ పోయా వచ్చినట్టు పాకం. ఇదిగోండి ఇది బాగానే ఉందండి, ఇదిగో అందుకే వేసేసుకుంటున్నామండి ఇందులో అండి. ఇది వరకట్లా తీపి ఎక్కువ తినలేకపోతున్నామండి, అందుకు సరిపడి వేసుకున్నామండి. ఇదిగోండి పాకంలో వేసి ఇది మీ కొమ్ముల మీద వేసినా పాకం పర్వాలేదండి, ఇందులో వేసి మనం ఇలా తిప్పుకున్నా లాగేసుకుంటాయండి అవి. ఇదిగో అండి బయట కొనుక్కుంటే ఎంత రేట్ అండి, ఇంట్లో తిని చూడండి, చేసుకున్నప్పుడు చెప్పండి నాకు. సబ్స్క్రైబర్ లైక్ కొట్టండి, అసలు చాలా కష్టంగా వచ్చినాయండి. ఆడితే బీసిపోతుంది పాకం అండి. ఇదిగోండి